నేను మీకు ముందే సారి చెప్తున్నాను, ఇఫ్ దిస్ వీడియో పిసెస్ యూ ఆఫ్. నేను రీసెంట్గా ఒక రిలేటివ్ని కలిశాను. ఐ డోంట్ వాంట్ టు టెల్ ఎగ్జాక్ట్లీ హూ షీ ఈస్ టు మీ. అప్పుడు తను మా మమ్మీతో మాట్లాడుతుంది. తనకి ఇద్దరు కొడుకులు ఉన్నారనమాట. నాకంటే పెద్దవాళ్ళు, నాకంటే చాలా ఒక 2-3 ఇయర్స్ పెద్దవాళ్ళు అనుకుంటా. వాళ్ళ గురించి చెప్తుందనమాట. నేను వాళ్ళకి కుక్ చేయలేక బాధపడుతున్నాను, వాళ్ళు బయట తినకూడదు కదా, బయట ఫుడ్ తింటే అసలు మంచిది కాదు, ఇంటి ఫుడ్డే తినాలి, అప్పుడైతేనే డైజెస్ట్ అవుతుంది, ఇవన్నీ అని చెప్తుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ రావు అని. అఫ్ కోర్స్ మంచి విషయం, హెల్త్ కాన్షియస్ అయిన విషయం, ఇంటి ఫుడ్ తినాలి అని చెప్పి. కానీ మన ఇండియాలో ఎలా ఉంటుందంటే, ఇద్దరు లేదా ఒక కొడుకు ఉన్న ఫాదర్ లేదా మదర్ కానీ వాళ్ళకి ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు డౌరీ పే చేయాల్సిన అవసరం లేదు, ఇజ్జత్ భయం కూడా ఉండదు. తర్వాత ఫర్ సమ్ రీజన్ వాళ్ళే సుపీరియర్ గా ఫీల్ అయిపోతారు. ఎందుకంటే నాకు కొడుకు ఉన్నాడు, నా కొడుకు చూసుకుంటాడు, లేదా నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు, నేను దేనికోసం భయపడాలి, నాకేం భయపడాల్సిన అవసరం, ఇట్లా ఇట్లా అనుకుంటారు అనమాట. ఎప్పుడైతే ఈ బాయ్స్ కి 25-26 అట్లా ఏజ్ వచ్చిన తర్వాత, అప్పుడు కూడా ఫుడ్ కోసం వీళ్ళు వాళ్ళ మమ్మీ మీద డిపెండ్ అవుతారు, బట్టలు ఉతకడానికి వాళ్ళ మమ్మీ మీద డిపెండ్ అవుతారు, క్లీన్ చేయడానికి వాళ్ళ మమ్మీ మీద డిపెండ్ అవుతారు. అంటే అన్ని కూడా వాళ్ళ మమ్మీ చేయాలి, వాళ్ళకి చేసి పెట్టాలి. అంత పెద్దగా అయినాక కూడా ఇండియన్ ఫ్యామిలీస్కి అది చాలా నార్మల్. కానీ అప్పుడు ఏమంటుందంటే, మీకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, నేను ఒక అమ్మాయిని కానీ ఉంటే బాగుండేది, ఇంటిని చూసుకునేది, ఇంటిని క్లీన్ చేసేది, నాకు హెల్ప్ చేస్తుండే కుకింగ్ కోసం. అందుకు తను ఒక డాటర్ని మిస్ అవుతుంది. తనకు ఒక డాటర్ ఉంటే తనకి వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవడానికి, వాళ్ళకి పుట్టిన కొడుకుల్ని చూసుకోవడానికి, వాళ్ళ బట్టలు ఉతకడానికి, దానికోసం తనకు ఒక కూతురు కావాలి. ఎంత ఎంబారసింగ్ ఉండింది వినడానికి. టు బి ఫ్రాంక్, నాకంటే 2-3 ఇయర్స్ పెద్దవాళ్ళు, వాళ్ళు కుక్ చేసుకోవచ్చు, వాళ్ళు లాండ్రీ చేసుకోవచ్చు, వాళ్ళు ఉతుక్కోవచ్చు బట్టలు. నేర్పమ్మా, మీ కొడుకులకు నేర్పితే వాళ్ళు చేసుకుంటారు కదా. నువ్వు వాళ్ళ కొడుకులకు నేర్పరు అంటే ఎందుకు నేర్పరు అని అంటే, వాళ్ళు సుపీరియర్ ఫర్ సమ్ రీజన్, వాళ్ళకి కొమ్ములు ఉన్నాయనుకుంటా, వాళ్ళు చేసుకోరు వాళ్ళ పనులు, వాళ్ళ మమ్మీతో చేయిస్తారు. మళ్ళీ వాళ్ళ మమ్మీలు కూడా వీళ్ళు చేస్తా అంటే వద్దు నేను చేస్తా, మళ్ళీ దీనికైతే కూతురు కావాలి చేయడానికి. అంటే ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు ముందు నుంచి ఒక అమ్మాయిని కంటున్నాము అని అంటే, పెద్దగా పెరిగితే తను చాలా కేరింగ్ గా ఉండాలి. అమ్మాయి అంటే కేరింగ్, అమ్మాయి అంటే ఫ్యామిలీని చూసుకోవాలి. నువ్వు పుట్టక ముందు నుంచి డిసైడ్ చేస్తున్నావు ఒక అమ్మాయి ఏం చేయాలి అని చెప్పి. ఇన్ఫాక్ట్ తను ఎందుకు మిస్ అవుతుంది డాటర్ని ఇప్పుడు? కుకింగ్ హెల్ప్ కోసం మిస్ అవుతుంది. ఐఎమ్ సో ఫక్డ్ అప్ ఎందుకంటే ఒకవేళ నాకు గనక ఒక బాయ్ ఉంటే, నాకు బేబీ బాయ్ ఉంటే, నేను వాళ్ళకి డెఫినెట్ గా కుకింగ్, అట్లీస్ట్ సర్వైవల్ స్కిల్స్ నేర్పిస్తా. దట్ ఈస్ మేకింగ్ మీ యాంగ్రియర్ ఇప్పుడు చెప్తున్నప్పుడు కూడా.